శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? సాధారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణువు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కాని శివునికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? శివుని 19 అవతారాల పూర్తి కథ. శివుడు అవతార మార్గదర్శి. శివుడు సృష్టి, స్థితి, లయాలను నియంత్రించేవాడు. అతడు మనిషి రూపాల్లోనే భూమిపై పలు సందర్భాల్లో అవతరించాడు. ఈ 19 అవతారాలు భక్తి, ధర్మ, జ్ఞాన, శాంతి, తపస్సు, త్యాగం వంటి తత్వాలను తెలియజేస్తాయి. 1. వీరభద్ర అవతారం. దక్షుడు శివుని అవమానిస్తూ యజ్ఞం నిర్వహించాడు. దీని ఫలితంగా సతీదేవి అగ్ని ప్రవేశించగా శివుడు కోపంతో జటల నుంచి వీరభద్రుడిని సృష్టించాడు. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి తలను తూల్చి శివకోపాన్ని తీర్చాడు. ఈ అవతారం అహంకార నాశనానికి ప్రతీక. 2. భైరవ అవతారం. బ్రహ్మ తనను సృష్టికర్త అని గొప్పగా భావిస్తూ శివునిపై అవమానం చేశాడు. శివుడు భైరవుడిగా అవతరించి బ్రహ్మ తలలో ఒక శిరస్సును తూల్చాడు. భైరవుడు గుహ్య విద్యల రహస్య దైవం, కాల నియంత్రణకు ప్రతీక. 3. నంది అవతారం. నంది అనే బాలుడు భక్తితో శివునికి అంకితమయ్యాడు. శివుడు అతడిని తన వాహనంగా అంగీకరించి నంది అవతారంగా దేవతల మధ్య గౌరవప్రదం చేశాడు. నంది రూపం శివ సేవకు సంకేతం. 4. సర్వేశ్వర అవతారం. నరసింహ అవతారం అనంతంగా ఉగ్రరూపంగా మారినప్పుడు శాంతికి మార్గం చూపేందుకు శివుడు సర్వేశ్వరునిగా అవతరించాడు. ఇది హింస మీద శాంతి గెలిచే రూపం. 5. హనుమాన్ అవతారం. వాయుదేవుని ప్రార్థనకు ఫలంగా శివుడు హనుమంతుడిగా జన్మించి రామునికి సేవ చేశాడు. హనుమాన్ అనేది భక్తి, బలాన్ని సంకేతంగా చూపించే శివాంశ అవతారం. 6. అశ్వత్థామ అవతారం. ద్రోణాచార్యుడి కుమారుడిగా అశ్వత్థాముడు జన్మించాడు. శివుడి క్రోధ, బల తత్వాలను కలిగిన ఈ అవతారం బ్రాహ్మణుల బలప్రదానాన్ని సూచిస్తుంది. 7. దుర్వాస అవతారం. శాపవాక్య శక్తితో కూడిన మహర్షిగా దుర్వాసుడు ప్రసిద్ధి. శివుడే ఈ రూపంలో జన్మించి కర్మ సిద్ధాంతాన్ని, సమతా భావనను బోధించాడు. 8. పిప్పలాద అవతారం. పితృదేవుని మృతితో బాధపడిన బాలుడు పిప్పలాదుడు శివుని కృపతో జ్ఞానాన్ని పొందాడు. ఇతడు ఋషులలో శ్రేష్ఠుడిగా నిలిచాడు. ఇది శ్రద్ధాజ్ఞానానికి చిహ్నం. 9. యోగేశ్వర అవతారం. శివుడు తపస్సు చేయడానికి, యోగతత్వాన్ని తెలియజేయడానికి యోగేశ్వరుడిగా అవతరించాడు. ఇది ఆత్మసాధనకు మార్గదర్శకం. 10. అవధూత అవతారం. అవధూత రూపంలో శివుడు సామాజిక నియమాలను ధిక్కరించి బ్రహ్మతత్వాన్ని బోధించాడు. ఈ రూపం అభేద తత్వాన్ని తెలియజేస్తుంది. 11. సన్యాసి అవతారం. శివుడు త్యాగరూపంలో సన్యాసిగా నివసించాడు. ఈ రూపం ద్వారా ఆత్మ జ్ఞానానికి మార్గం చూపించాడు. సన్యాస ధర్మాన్ని స్థాపించాడు. 12. భిక్షాటన అవతారం. శివుడు భిక్షాటనగా గ్రామగ్రామం తిరిగి బ్రహ్మహత్య పాపానికి విమోచనం కోరాడు. ఈ రూపం అహంకార వినాశనానికి సంకేతం. 13. గృహస్థ అవతారం. పార్వతీతో కలిసి శివుడు గృహస్థునిగా జీవించాడు. ఈ అవతారం సంపూర్ణ కుటుంబ ధర్మాన్ని, సత్సంగాన్ని సూచిస్తుంది. 14. అర్ధనారీశ్వర అవతారం. పార్వతీదేవి శివునిలో అర్ధంగా కలిసిన రూపం. పురుష, స్త్రీ సమత్వానికి ప్రతీక. శక్తి, శివతత్వాల ఐక్యాన్ని తెలియజేసింది. 15. నాటరాజ అవతారం. శివుడు తాండవ నృత్యంతో విశ్వం సృష్టి, స్థితి, లయాలను నిర్వహించిన అవతారం. ఇది కళ, శాస్త్ర, నృత్య భ్రమరమాట. 16. కాలభైరవ అవతారం. శివుడు కాలాన్ని నియంత్రించేందుకు కాలభైరవుడిగా అవతరించాడు. ఆయనకు కాళభైరవాష్టకం అంకితం. కాల నియంత్రణకు మూర్తిస్వరూపం. 17. కపాలీశ్వర అవతారం. బ్రహ్మ శిరస్సును తీసుకున్న శివుడు కపాలధారిగా తిరిగాడు. ఇది పాపవిమోచనానికి ప్రతీక. 18.
మృత్యుంజయ అవతారం. శివుడు మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. ఆయనే జీవచైతన్యానికి మూలము. శివలింగారాధనలో ఈ రూపానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. 19. అఘోర అవతారం. అఘోర రూపం ఉగ్రంగా ఉన్నా ఆంతర్యం శాంతిమయంగా ఉంటుంది. ఇది వికృత రూపాల వెనుక దివ్యతత్వాన్ని తెలియజేస్తుంది. అఘోర శివుని రూపం క్రూరతలో దయ ఉంటుంది. ఈ 19 అవతారాలు శివుని మహాత్మ్యాన్ని, బహుముఖ తత్వాన్ని తెలియజేస్తాయి. భక్తి, ధర్మం, జ్ఞానం, శాంతి, త్యాగం, శక్తి అనే పాఠాలను ప్రతి రూపం చెబుతుంది. ఓం నమః శివాయ. శంభో మహాదేవ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.